చార్ధామ్ యాత్ర వైభవంగా ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా ఓపెన్ చేశారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో ముఖ్యమంత్రి ధామి తొలి పూజ చేశారు. తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో గంగామాత, యమునా మాతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ దేవాలయాన్ని 22న, బద్రీనాథ్ దేవాలయాన్ని 23న తెరుస్తారు. శీతాకాలంలో దట్టమైన మంచు ఉండటంతో ఈ 4 దేవాలయాలను మూసివేస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బంది, పారామిలిటరీ దళాలు మోహరించాయి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బంది కూడా మోహరించారు. యాత్రికులు చార్ధామ్ యాత్ర కోసం తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అధికారిక ఉత్తరాఖండ్ పర్యాటక పోర్టల్స్ లేదా అధికారిక ఆఫ్లైన్ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వేలాది మందికి పైగా యాత్రికులు చేరుకున్నారు చార్ధామ్. सब जग